రెటినల్ డిటాచ్మెంట్ అంటే ఏమిటి? మనకి ఇది కంటి ముందు భాగం. ఓకే, కంటి వెనక భాగం మనకి ఇలా ఉంటుందన్నమాట. ఈ వెనక భాగంలో కూడా మనకు 3 లేయర్స్ ఉంటాయి. ఈ లోపల లేయర్ ఉంది చూసారా, దీన్ని మనం రెటినా అంటాం. దాని తర్వాత కొరాయిడ్ అనే లేయర్ ఉంటుంది. దాని తర్వాత తెల్లగుడ్డు అని అంటాం కదా, దాన్ని మనం స్క్లీరా అంటాం అనమాట. అది ఉంటుందన్నమాట. రెటినల్ డిటాచ్మెంట్ అంటే ఏంటంటే, ఈ రెటినా అనే లేయర్ లోపల లేయర్స్ అంటే కొరాయిడ్ లేయర్ నుంచి డిటాచ్మెంట్ అవుతుంది. దాన్ని రెటినల్ డిటాచ్మెంట్ అని అంటాం అనమాట. ఓకే, ఈ రెటినా డిటాచ్మెంట్ సింప్టమ్స్ ఏమి? రెటినల్ డిటాచ్మెంట్ అయినప్పుడు మనకి ఏముంటుందంటే, కొంతమందికి అంటే సడన్ విజన్ లాస్ ఉంటుందన్నమాట. అంటే ఒకటేసారి విజన్ అంతా డ్రాప్ అయిపోతుంది. ఒక కంట్లో మనకు చూపు అనేది ఉండదన్నమాట. కొంతమందిలో ఎట్లుంటుందంటే, మనకు షటర్ వేసినట్టుగా పైనుంచి విజన్ కొంచెంగా తగ్గుతా వస్తుంది. అది ఏ సైడ్ నుంచైనా జరగవచ్చు. పైనుంచి కింది వరకు జరగవచ్చు, కింది నుంచి పైకన్నా జరగవచ్చు, కుడి నుంచి ఎడమకు జరగవచ్చు, ఎడమ నుంచి కుడికి జరగవచ్చు. ఎందుకంటే రెటినల్ డిటాచ్మెంట్ రెటినా మొత్తంలో ఏ పార్ట్ నుంచైనా డెవలప్మెంట్ కావచ్చు, ఏ పార్ట్లో నుంచైనా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? ట్రీట్మెంట్ నార్మల్గా మనం సర్వసాధారణంగా సర్జరీ ద్వారానే మనం ఈ రెటినల్ డిటాచ్మెంట్ని ట్రీట్ చేయగలుగుతాం అనమాట. దాన్ని ఏమంటామంటే ట్రాన్స్పార్స్ప్లానా విట్రెక్టమీ అంటాం అనమాట. ట్రాన్స్పార్స్ప్లానా విట్రెక్టమీలో మనం ఏం చేస్తామంటే, మనకు చెప్పాను కదా, ఈ తెల్లగుడ్డు ఉంది కదా, ఈ తెల్లగుడ్డుకు చిన్న రంధ్రాల ద్వారా మనం లోపలికి వెళ్ళి ఈ రెటినాని సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సెట్ చేసిన తర్వాత సపోర్ట్ కొరకు మనం కంటి లోపల ఆయిల్ కానీ గ్యాస్ కానీ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయిల్ పెడితే మనము ఆ ఆయిల్ని ఒక 2 months తర్వాత కానీ 3 months తర్వాత కానీ తీసేయాలి. తీసేయకపోతే అంటే ఎందుకు అంటే, అది రెటినాకి ఇప్పుడు డిటాచ్ అయిన రెటినాని సపోర్ట్ కొరకు ఆయిల్ పెడతాం అనమాట. కొన్ని పేషెంట్లు అవసరం ఉన్న పేషెంట్లో గ్యాస్ పెడతాం. ఆ గ్యాస్ కంటి లోపల సపోర్ట్ అట్లీస్ట్ మినిమం ఒక 4 to 6 weeks వరకు సపోర్ట్ ఇచ్చి దానంతట అదే కరిగిపోతుంది. కానీ ఆయిల్ అనేది కరిగిపోదు. ఆ ఆయిల్ని మళ్ళీ మనం 2 నుంచి 3 నెలల తర్వాత ఒక మైనర్ సర్జరీ ద్వారా ఆ ఆయిల్ని కూడా తీసేస్తాం అనమాట. ఓకే, రెటినల్ డిటాచ్మెంట్ రికవరీ పీరియడ్ అనేది డిపెండింగ్ ఆన్ ద టైమ్ ఆఫ్ ద సర్జరీ, స్టేజ్ ఆఫ్ ద రెటినల్ డిటాచ్మెంట్, వాటి మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే మనం పేషెంట్ ఎర్లీ స్టేజెస్లో వచ్చినప్పుడు అయితే మనం విజన్ని 100% రికవరీ చేయొచ్చు. కానీ చాలామందికి దాని మీద అవగాహన లేక చాలా లేట్గా వస్తుంటారనమాట. ఓకే, అట్లాంటప్పుడు మనకు విజన్ రికవరీ అనేది 100% కాకుండా 50%, 60% వరకు రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, దాని తర్వాత మన ప్రికాషన్స్ కూడా బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన మెడికేషన్స్ వాడడము, రివ్యూస్ ప్రాపర్గా రావడము, దాని తర్వాత పొజిషన్. చాలామందికి ఇది అంటే కొంచెం అర్థం కాదనమాట. వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఈ రెటినల్ డిటాచ్మెంట్ పేషెంట్ లోపల పొజిషన్ చేయవలసి ఉంటుంది. ప్రోన్ పొజిషన్ అంటాం. ఇప్పుడు నార్మల్గా పడుకోవడం కాకుండా బోర్లా పడుకోవాల్సి ఉంటుంది అనమాట. బోర్లా పడుకోవాల్సినప్పుడు ఏమవుతుందంటే, ఈ రెటినాకి ఆయిల్ అనేది ప్రాపర్గా సపోర్ట్ ఇస్తుంది. అప్పుడు ఇచ్చినప్పుడు ఈ రెటినా అనేది ఇన్నర్ లేయర్స్లోకి అతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. అలా అతుక్కున్నప్పుడు అది సెటిల్ అనేది మంచిగా అవుతుంది అనమాట. ప్రాపర్గా సెటిల్ కాకపోతే మళ్ళీ వాళ్ళకి రెక్యూరెంట్ రెటినల్ డిటాచ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే రెటినల్ డిటాచ్మెంట్ మళ్ళీ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇలా కాకుండా ఉండాలంటే వాళ్ళు ప్రికాషన్ కొరకు పొజిషన్ కూడా ప్రాపర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.